హాయ్ చింతక్యో, ఏం చేస్తున్నావో తెలియదు కానీ జీవితంలో కష్టాలు సుఖాలు వస్తాయి బిడ్డ. ఏదొచ్చినా సాధించాలే కానీ చావొద్దు అని చెప్పిన నీకు రెండు చేతులతో నమస్కారము. వచ్చిన కష్టాలని మనం అనుభవిస్తూ ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మనలో ఉంటే మనం ఎక్కడ పోయినా బతకవచ్చు. ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు చాలా కష్టాలను చూసి సూసైడ్ చేసుకునే డిసిషన్ తీసుకుంటారు. ఎప్పుడు కూడా కష్టాలు అనుభవించాలి కానీ ఆ కష్టాలు తీరిపోవడానికి కారణం తీరిపోయే కాలం దగ్గరలో ఉన్నప్పుడే మనకు ఇబ్బంది ఎక్కువ అనిపిస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్తూ ఉంటే కష్టాలు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. ఎదురు చూడాలి అంతేగాని మనకు కూడా ఒక మంచి రోజు వస్తుంది. మిడిల్ క్లాస్లో ఇదంతా కామనే. ఇవాళ ఏంది తెలుసా స్పెషలు? పచ్చి కారము కొంచెమంతా కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటున్నా. ఎవరైనా పచ్చికారం అలవాటు ఉన్న వాళ్ళు తినే ఉంటారు. మిడిల్ క్లాస్ అయితే 100% తిని ఉంటారు. పచ్చికారము నెయ్యి వేసుకొని అన్నము, లేదా నూనె వేసుకొని పచ్చికారం వేసుకొని అన్నము. దేవుడు ఈ మిడిల్ క్లాసులు బతుకులు ఎందుకు ఇలా ఇచ్చాడో తెలియదు కానీ ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడుతుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే మాటలు రావు, కళ్ళల్లో నుంచి నీళ్ళు మాత్రమే వస్తుంటాయి. మనం ఎలాంటి జనాల మధ్య బతుకుతున్నాము అంటే మనల్ని మన విషయాలు చెప్పుకుంటూ నవ్వుకుంటారే కానీ ఎవరు కూడా మన కష్టానికి సహాయం చేసే జనాలు లేరు ఇప్పట్లో. కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా ఇలా తినుంటే కామెంట్ చేయండి తప్పకుండా. వచ్చే ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొనే శక్తి నీవు దేవుడా అని కోరుకుంటాను. కష్టాలు రావద్దు అని ఇప్పుడు కోరుకోలేదు కానీ ఎదుర్కొనే శక్తి నీవు కోరుకున్నాను అంతే. సరే, నాకైతే సూపర్గా అనిపించింది. పచ్చిమిరపకాయ కారము నెయ్యి. మీరు తినుంటే కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్గా ఉందో లేదో చెక్ చేశారా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వంటని నేను టేస్ట్ చేసి చూడాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు చెప్పిన దాన్ని నేను టేస్ట్ చేసి చూస్తాను, వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టుంటే కింద కామెంట్లో చెప్పండి. మేము మా ఛానల్ కొత్తగా పెట్టాము, ప్లీజ్ సపోర్ట్ అనేసి. సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.